గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు యస్టుడే. నిన్న హైదరాబాద్లో ఒకే రోజు దాదాపు 8 హత్యలు జరిగింది. అసలు తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఎటుపోతుందని చెప్పేసి చాలా వరకు మీడియాలో క్వశ్చన్స్ రేజ్ చేస్తూ ఇక్కడ ఎవరైతే ఉద్యమకారులు కావచ్చు లేకపోతే సామాజికవేత్తలు కావచ్చు ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ హత్యల వైపు దారి తీస్తుంది, అదేవైపు కేంద్రం నుంచి తెలంగాణలో ఉన్న సింగరేణిని ప్రైవేటీకరణ చేస్తారంటూ ఇతర మన కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఆరోపణలు చేస్తుంది. అది బీజేపీ మాత్రం మేము ఎప్పుడు అనలేదు ప్రైవేటీకరణ చేస్తామని సింగరేణి అని వాళ్ళు చెప్పుకొస్తున్నారు. చూద్దాం ఈ కాంట్రవర్సీలు ఎంతవరకు దారితీస్తాయనే విషయాలపై మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మార్నింగ్ న్యూస్లో మనతో పాటు మార్నింగ్ న్యూస్లో కంటే సాయన్న గారు ఉన్నారు. సో మనం మార్నింగ్ న్యూస్లో ఈనాడులో ప్రధాన వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ గడ్డపై భాజపా పాగా ఖాయం, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా 88 స్థానాల్లో గెలుపు, సెల్యూట్ తెలంగాణలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధీమా, కేంద్ర మంత్రులకు ఘన స్వాగతం సత్కారం. తెలంగాణలో గెలిచిన తర్వాత ఇద్దరికి కేంద్ర మంత్రులు, హైదరాబాద్లో 2 సీట్లు దాదాపు 8 సీట్లు గెలుచుకోవడం జరిగింది. ఈ ఎంపీ ఎలక్షన్లో ఎమ్మెల్యే ఎలక్షన్లో 9 సీట్లు వచ్చాయి కదా. నిజంగా ముందు కార్యాచరణ ప్రభుత్వాలు వచ్చే ఛాన్స్ ఉందంటారు తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం? వచ్చిన ప్రజలకైతే ఉపయోగం ఏమి ఉండదు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పటి వరకు చూసినాం, ఇవాళ కేంద్రంలో బీజేపీ పార్టీనే ఉంది. కేంద్రంలో బీజేపీ పార్టీ మరి నా తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు డెవలప్ చేయలేకపోతుంది? మిగతా రాష్ట్రాలతో ధీటుగా తెలంగాణ రాష్ట్రంలో నిధులు తీసుకొచ్చేసి ఎందుకు డెవలప్ చేయలేకపోతుంది అంటే ఇక్కడ ఒకటే మనం ముందు నుంచి చెప్తున్నాం, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆ పార్టీ గెలిపే లక్ష్యంగా, ఆ పార్టీ నాయకులు ఎదుగుదలే లక్ష్యంగా కనబడుతుంది తప్ప నా ప్రజలకు ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన అందించాలనే ఆలోచన కనబడుతున్నట్టయితే కనబడతలేదు. ఒకవేళ అదే కనుక ఉండుంటే ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి నిరక్షరాస్యత, నిరుద్యోగ సమస్య, ఆకలి చావులు, అదేవిధంగా ఆత్మహత్యలు, హత్యలు ఇవన్నీ కూడా ఎప్పుడో ఒకసారి ఆగిపోవాలి కదా. ఎందుకు రోజు రోజుకు పెరుగుతున్నాయి? కాబట్టి ఇవన్నిటికీ కారణం ఏంటంటే ఎన్నికల వ్యవస్థలో ఉన్న లోపాల కారణంగానే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అక్కడ ధన రాజకీయాలు జరుగుతున్నాయి, కుటుంబ రాజకీయాలు జరుగుతున్నాయి, వారసత్వ రాజకీయాలు జరుగుతున్నాయి. ఈ పరిస్థితులు మారకుండా ఇవాళ రాష్ట్రంలో బీజేపీ వచ్చినా లేదా మరో పార్టీ వచ్చినా ఉపయోగం అయితే కనబడతలేదు అనేది అనేక మంది మేధావులు అంటున్నారు. అందులో మాకు కూడా అర్థమైంది అదే. ఇప్పుడు ఎవరైతే గెలిచారో అటు పార్లమెంట్ ఎలక్షన్లో 8 మంది, అసెంబ్లీ ఎలక్షన్లో ఒక 9 మంది గెలిచారు. వీళ్ళతో ఉపయోగం లేదంటారు ప్రస్తుతం తెలంగాణ ప్రజలకు? అంటే వీళ్ళతో ఉపయోగం అనేది ఎప్పుడు అవుతుంది? ఎప్పుడైతే ధన రాజకీయాలు లేకుండా రాజకీయాలు నడుస్తాయో అప్పుడు వీళ్ళతో ఉపయోగం ఉంటుంది. ఎప్పుడైతే కుటుంబ రాజకీయాలు, వారసత్వ రాజకీయాలు లేకుండా ఉంటుందో అప్పుడు వీళ్ళకు అంటే వీళ్ళ ద్వారా ప్రయోజనం ఉంటుంది. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంది? పెట్టుబడులు పెట్టి రాజకీయాల్లోకి వస్తున్నారు కదా, అనేక ప్రలోభాలకు ప్రజల్ని గురి చేస్తున్నారు కదా. మరి ఇక అలాంటప్పుడు వీళ్ళు వస్తుంది, ఇంకోళ్ళు వస్తుంది, ఎవరు వచ్చినా కానీ అక్కడ మూలంలోనే లోపం ఉన్నది. ఆ లోపాన్ని సరిచేయకుండా ఎవరు వచ్చినా కానీ ఉపయోగం ఉండదు అనేది మనకి ఇక్కడ కనబడుతున్నటువంటి అంశమని అనేక మంది మేధావులు అంటున్నారు. ఆరోగ్య యోగ ప్రపంచ మానవాళికి మన దేశం ఇచ్చిన కానుక యోగా. శారీరక మానసిక ఆరోగ్య ప్రధానిగా ఒత్తిడి నివారణగా యోగా విశిష్టత ఎనలేని నేటి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భారత్ సహా పలు దేశాల్లో ప్రత్యేక వేడుకలు ప్రదర్శనలు నిర్వహిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్లో ఏర్పాటు చేసే ఆ ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనున్నారు. అయితే 2014 నుంచి ఆగస్టు 21 నుంచి యోగా దినోత్సవం భారతదేశంలో మొదలు కావడం జరిగింది. దాన్ని ప్రధానంగా ఇప్పుడున్న ప్రధానమంత్రి అప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది. నిజంగానే ప్రపంచవ్యాప్తంగా యోగాకు రోజు రోజుకు అంటే కొంత ఇంపార్టెన్స్ అయితే పెరుగుతున్నది. కానీ ఏది ఏమైనా మనుషులకు శారీరక మానసిక ఈ 2 శ్రమలు అవసరం ఉన్నాయి. శారీరకంగా ఖచ్చితంగా శ్రమ చేయాలి, మీరు ప్రతి కీలును కదిలించాలి, శరీరాన్ని మొత్తం మన ఆధీనంలో పెట్టుకోవాలి. అంతేగాని మన తిండిలో మార్పు రావాలి, అలాగే మన శ్రమలో మార్పు రావాలి. దానికి యోగా ఎంతో ఉపయోగపడుతుంది అనేది అనేక మంది మేధావులు చెప్తున్న మాటలు. ఆ యోగానే కాదు, మీరు ఏదైనా చేయండి కానీ మొత్తం మీద బాడీని మాత్రం ఆ శ్రమలో భాగస్వామ్యం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రతి కీలును కదిలించండి, అప్పుడే ఆ కీళ్ళ మధ్యలో ఉన్నటువంటి కార్టిలేజ్ అనేది అది సక్రమంగా తయారయ్యే అవకాశం ఉంటుంది. లేకపోతే కార్టిలేజ్ అనే పదార్థం తగ్గిపోవడం వల్ల ఆ కీళ్ళల్లో గ్యాప్స్ ఏర్పడిపోయి అక్కడ కీళ్ళ వాపులు రావడం, కీళ్ళ నొప్పులు రావడం ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి. కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే అటు శారీరక శ్రమ, ఇటు మానసిక శ్రమ, మనసును కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలను తెలుసుకోవడం ద్వారా మనసును అంటే ఉల్లాసంగా ఉత్సాహంగా పెట్టుకున్నట్లయితే మనం అటు మానసికంగా ఇటు శారీరకంగా ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉన్నది. దీనికి యోగా కూడా తోడ్పడుతుందని చెప్పేసి అనేక మంది మేధావులు అంటున్నారు. నిజంగా ప్రపంచ ప్రజలందరికీ కూడా యోగా దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. వేలం లేకుండానే సింగరేణికి బొగ్గు గనులు ఇవ్వాలి. అప్పట్లో కేసీఆర్ వేలంలో పాల్గొనవద్దన్నారు. అనుయ కంపెనీలకు కోల్ బ్లాకులు కట్టబెట్టారు. వాటిని సింగరేణికి ఇవ్వాలని కేంద్రాన్ని కోరతాం.
ఆ సంస్థను నిండా ముంచింది బారాసాయే. అఖిలపక్షంతో ప్రధాని వద్దకు బారాసా నేతలు రావాలి. డిప్యూటీ సీఎం మళ్ళీ బట్టు విక్రమార్క గారు మాట్లాడినటువంటి మాటలు మనం ఒకసారి చూద్దాం. గోదావరి పరివాహకంలోని కోయగూడెం, సత్తుపల్లి బొగ్గు బ్లాక్లను సన్నిహిత పారిశ్రామికవేత్తల కంపెనీలకు అప్పగించేందుకు నాటి బారాస ప్రభుత్వం బొగ్గు గనుల వేలంలో పాల్గొననీయకుండా సింగరేణిని నిండా ముంచిందని ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క ఆరోపించారు. ఆయన గురువారం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఖమ్మం కలెక్టరేట్లో విలేకరులతో మాట్లాడారు. 2021లో సింగరేణి సంస్థ బొగ్గు గనుల వేలంలో పాల్గొనేందుకు సుముఖత వ్యక్తం చేసిన నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ అడ్డుకున్నారని బట్టి తెలిపారు. ఆ కోల్ బ్లాక్లను ఏకపక్ష నిర్ణయంతో తమకు అనుయులైన అరవిందో గ్రూప్ ఆఫ్ కంపెనీ భాగస్వామి ఆరో కోల్ కంపెనీ, శ్రీ అవంతిక కన్స్ట్రక్షన్స్ కాంట్రాక్టర్స్, ప్రతిమ గ్రూపులకు అప్పగించారని పేర్కొన్నారు. ఇందుకోసం భాజపా బారాసాలకు ఎలక్ట్రాల్ బాండ్ల రూపంలో లబ్ధి చేకూరిందన్నారు అని చెప్పేసి ఈ వార్తను బట్టి చూస్తుంటే మరి గతంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు అయితే ఇక్కడ బయటపెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ ప్రభుత్వం కూడా ఎలాంటి అవినీతి జరగకుండా, ఎలాంటి అక్రమాలు జరగకుండా ఏం జాగ్రత్తలు తీసుకుంటుందో మనం చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా సింగరేణిని ఒకవైపు ఏమో ప్రైవేటీకరణ చేస్తామని అంటున్నారని చెప్పేసి మరొకరు మాట్లాడతారు. లేదు, సింగరేణి అనేది ఇంకా కావలసిన స్థాయిలో అభివృద్ధి చెందకుండా అది ఇంకా నష్టాల్లో కూరుకుపోతుందని మరొకరు మాట్లాడతారు. ఏది ఏమైనా మన దేశానికి ఒక ఆణిముత్యం లాంటిది మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ఆ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నల్ల బంగారంలో పనిచేస్తున్నటువంటి అనేక మంది కార్మికులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ ఇబ్బందుల్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఆ సింగరేణిని ప్రైవేటీకరణ చేయకుండా అది ప్రభుత్వ పరంగా ఉన్నప్పుడు మాత్రమే అందులో ఉన్నటువంటి ఆ కార్మికులకు కానీ, అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజలకు కానీ, ఈ దేశ ప్రజలకు కానీ మేలు జరిగే అవకాశం ఉందని చెప్పేసి అనేక మంది మేధావులు అంటున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ప్రైవేటీకరణకు భాజపా కాంగ్రెస్ కుట్ర, బొగ్గు గనులను కార్పొరేట్ గద్దలకు అప్పగించేందుకు సన్నాహాలు. అందుకే కేంద్రం వేలం వేస్తామంటే రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఇస్తుంది. బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధ్వజం ఏపీలో 16 ఎంపీ సీట్లు రావడంతో వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ కాకుండా తెదాపు ఆపగలుగుతుందని వ్యాఖ్య. నేనైతే తెలంగాణ భవన్లో కేటీఆర్ గారు బీజేపీని, కాంగ్రెస్ని బలంగా విమర్శించారు. బీజేపీ అయితే బొగ్గు గనులను ప్రైవేటీకరణ చేస్తుందని కేటీఆర్ అంటుంది. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తుందని ఆరోపణ చేశారు. దీన్ని ఎట్లా చూస్తారు? అంటే ప్రతిపక్ష నాయకుడిగా చూస్తారా, లేదంటే ఒక తెలంగాణ వ్యక్తిగా చూస్తున్నా కేటీఆర్ ఈ విషయాల్ని? అంటే ఏది ఏమైనా వీళ్ళ స్వప్రయోజనాల కోసం అంటే రాజకీయంగా ఈ కుటుంబ చేతి గుప్పిట్లో అధికారాన్ని మళ్ళొక్కసారి సాధించాలనే ఆ ఉద్దేశంతోనే తప్ప ఈయన ఈ తెలంగాణ రాష్ట్రం గురించి చేసిందేమున్నది? వీళ్ళ అయ్య కానీ ఈయన కానీ చేసిందేముంది? తెలంగాణ రాష్ట్రం గురించి అప్పుల పాలు చేయడం తప్ప. అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే దానికి వీళ్ళ పరిపాలన కారణం కాదా? అదేవిధంగా ఇవాళ ఫోన్ ట్యాపింగ్లు కానీ రకరకాల సమస్యలు తలెత్తినటువంటి పరిస్థితి ఉన్నది ఈ రాష్ట్రంలో. అంటే దానికి వీళ్ళ పరిపాలన కారణం కాదా? వీళ్ళ పరిపాలనలో ఉన్న నిర్లక్ష్యం కారణం కాదా? ఏది ఏమైనా ఇవాళ ఈ పార్టీని ఆ పార్టీని వాళ్ళని తిట్టుకోవడం కాదు, దానికి అవకాశాలు ఉన్నాయి ఎన్నికల వ్యవస్థలో. ఈ అవకాశాలు లేకుండా చేసినట్లయితే ఏ కుటుంబం కూడా తన కుటుంబ రాజకీయాలు కొనసాగించాలని కానీ, వారసత్వ రాజకీయాలు కొనసాగించాలని కానీ, ధనస్వామ్యాన్ని అంటే ధన రాజకీయాలను కొనసాగించాలని చెప్పేసి ఏ కుటుంబం కూడా ఆలోచించే పరిస్థితి లేకుండా మనం ఎన్నికల వ్యవస్థను రూపొందించుకొని పరిపాలించుకున్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది తప్ప ఇవాళ కేటీఆర్ కాకపోతే ఇంకో టీఆర్ వస్తాడు, ఇంకో టీఆర్ కాకపోతే ఇంకొకరు వస్తారు. ఎవరు వచ్చినా కానీ నా ప్రజలకు ఒరిగేదేమున్నది? ఇక్కడ జరిగేదేమున్నది? కాబట్టి నా ప్రజలకు ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన అందించాలని అంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఎన్నికల వ్యవస్థలో మార్పులు రావాలి. అందులో ధన రాజకీయాలు, కుటుంబ రాజకీయాలు, వారసత్వ రాజకీయాలు లేనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మాత్రమే ఈ సమస్యలన్నీ పరిష్కరించబడతాయని చెప్పేసి అనేక మంది మేధావులు అంటున్నారు. త్రైపాక్షిక ఒప్పందం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు NHAI మధ్య కుదిరే అవకాశం. ప్రాంతీయ రింగు రోడ్ RRR వ్యవహారం క్రమంగా కొలిక్కి వస్తుంది. తెలంగాణ అభివృద్ధికి ఈ మార్గం అత్యంత కీలకమని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. విషయం తెలిసింది. మొత్తం 351 కిలోమీటర్ల పొడవున్న 2 భాగాలుగా ఈ రహదారిని నిర్మించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్నేళ్లుగా కసరత్తు చేస్తున్నాయి. నిజంగా ఆ RRR ప్రజలకే ఉపయోగపడుతుందా, లేకుంటే ఈ చుట్టుపక్కల ఉన్న ఏదైతే వీళ్ళ నాయకుల భూములకి ఉపయోగపడుతుందని అని చాలా వరకు క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. నిజంగానే ఏ పని చేసినా పేరు ప్రజలదవుతుంది ఏమంటారు కదా, పేరొక్కళ్ళది ఊరొక్కళ్ళది అన్నట్టు మొత్తం మీద పేరేమో ప్రజలదవుతుంది. కానీ ఎక్కువ శాతం లబ్ధి పొందుతున్నది మాత్రం అందులో పెట్టుబడిదారులు,
కాంట్రాక్టర్లు, అదేవిధంగా పాలకులుగా ఉన్నటువంటి వాళ్ళు, పెట్టుబడులు పెట్టి రాజకీయాల్లోకి వస్తున్నటువంటి వాళ్ళు ముందే ఈ ఔటర్ రింగ్ రోడ్డు కానీ లేదా రాష్ట్రంలో వివిధ డెవలప్మెంట్స్ పేరుతో వివిధ ప్రాజెక్టులు తీసుకొస్తున్నటువంటి ఆ ప్రాంతాలలో వీళ్ళు ముందే భూములు కొనేయడం, వాళ్ళ బంధువులు వాళ్ళ మిత్రులు వీళ్ళు ముందే భూములు కొనేసి అక్కడ డెవలప్మెంట్ తీసుకురాగానే ఆటోమేటిక్గా ఆ భూముల ధరలు పెరిగిపోవడం, తద్వారా భూములు అమ్ముకోవడం ద్వారా వీళ్ళు విపరీతంగా డబ్బులు పోగేసుకుంటున్నటువంటి పరిస్థితి కొంతమందిది. కాబట్టి ఇవన్నీ జరగడానికి గల కారణాలు ఏంటి అంటే ఇక్కడ పెట్టుబడులు పెట్టి రాజకీయాల్లోకి రావడం వల్ల నిజంగా ప్రజల కోసం ప్రాజెక్టులు కడుతున్నారా, లేకపోతే కాంట్రాక్టర్ల కోసమో, లేకపోతే వ్యాపారాల కోసమో, లేదా డబ్బు సంపాదనే లక్ష్యంగా వీళ్ళు రకరకాల ప్రాజెక్టులు కడుతున్నారా అనేది అర్థం కాని పరిస్థితికి వెళ్ళింది అని అంటే నిజంగా ఎంత దారుణంగా ఉందో ఈరోజు ఈ ప్రజాస్వామ్యంలో అంటే పెట్టుబడిదారీ వ్యవస్థ కావచ్చు, లేదా మొత్తం మీద అయితే ధన రాజకీయాలు అనేటివి ఉండడమే వీటన్నిటికీ కారణమవుతుందని చెప్పేసి ఇక్కడ అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి అనేక మంది అంటున్నారు. నీట్ పేపర్ లీక్ నిజమే, పరీక్షకు ముందు రోజు రాత్రి బయటకు, విచారణలో అంగీకరించిన విద్యార్థులు అనేటటువంటి వార్తను చూడొచ్చు. నిజంగా అత్యంత విలువైనటువంటి పరీక్ష, అత్యంత ఉన్నతమైనటువంటి పరీక్ష మన దేశంలో నీట్. ఆ నీట్ పేపర్ కూడా లీక్ అవుతుందని అంటే ఇక మరి మన విద్యా వ్యవస్థ ఎట్లున్నదో మనం గమనించవచ్చు. కాబట్టి అది కేంద్రానికి సంబంధించిందైనా లేదా వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అయినా కానీ అవి ఎప్పటికప్పుడు పేపర్లు లీక్ అవుతున్నాయి అని అంటే చదువుకోవాలనే ఉద్దేశం తగ్గుతున్నది, చదువును కొనుక్కోవాలనే ఉద్దేశం పెరుగుతున్నది, చదువును బోధించాలనే ఉద్దేశం తగ్గుతున్నది. ఇక బోధన లేదు, ఏం లేదు, పైసలు తీసుకొని వాళ్ళకి పేపర్లు ఇచ్చేసి లీక్ చేసేసి మొత్తం మీద అడ్డగోలుగా మార్కులు వచ్చేటట్లు రకరకాల అడ్డదారులు దొక్కుతున్నటువంటి పరిస్థితి ఉన్నది విద్యా వ్యవస్థలో. ఈ విద్యా వ్యవస్థలో మార్పు జరిగినప్పుడు మాత్రమే మన యువతీ యువకులందరూ జ్ఞానవంతంగా, అంటే ఇవాళ అజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళందరూ జ్ఞానవంతులుగా తయారయ్యి ఈ రాష్ట్రాన్ని కానీ ఈ దేశాన్ని కానీ అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొచ్చినప్పుడు మాత్రమే ఈ అవకతవకలు జరగకుండా ఆగే అవకాశం ఉన్నదని చెప్పేసి అనేక మంది అంటున్నారు. 50% మించిన రిజర్వేషన్లు చెల్లవు. బీహార్లో 60% కోర్టు పెంపు రద్దు. పాట్నా హైకోర్టు సంచలన తీర్పు. జనాభా ప్రతిపాదికన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈబీసీల మధ్య ఉద్యోగాలను రిజర్వేషన్లు 50% నుంచి 60%కి పెంచుతూ బీహార్ ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణ చట్టాన్ని పాట్నా హైకోర్టు రద్దు చేసింది. ఈ పెంపు రాజ్యాంగ విరుద్ధమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె వినోద్ చంద్రన్, జస్టిస్ హరీష్ కుమార్లతో కూడిన ధర్మాసనం గురువారం తీర్పునిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా కులగణన చేపట్టిన ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రభుత్వం ఆ నివేదికను గత ఏడాది నవంబర్లో అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అదే సమయంలో విద్యా ఉద్యోగ రంగాలు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈబీసీలకు కల్పిస్తున్న రిజర్వేషన్లు పెంచుతూ సవరణ బిల్లును తీసుకొచ్చిందని ఒక వార్త చూడొచ్చు. 50 నుంచి 60%కి తీసుకొచ్చింది రిజర్వేషన్లు. ఇప్పుడు దాన్ని పాట్నా హైకోర్టు రద్దు చేయడం జరిగింది. నిజంగానే ఇప్పుడు పార్లమెంటరీ పంతాలో ఉన్నటువంటి మన ప్రభుత్వాలు పార్లమెంట్లోనే నిర్ణయాలు తీసుకొని చట్టాలను సవరిస్తూ మనం చట్టాలను చేసుకున్నట్లయితే ఇట్లా మళ్ళీ కోర్టులోకి వచ్చినప్పుడు దాన్ని కొట్టేయడాలు లేకపోతే రద్దు చేయడాలు ఇలాంటివి ఉండవు. కానీ వీళ్ళు అక్కడ చర్చించేటప్పుడే నిజంగా దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, దేశంలో ఉన్నటువంటి ఎస్సీల జనాభా ఎంతుంది, ఎస్టీల జనాభా ఎంతుంది, బీసీల జనాభా ఎంతుంది, అదేవిధంగా ఓసీల జనాభా ఎంతుంది, అందులో ఉన్నటువంటి పేద ప్రజల శాతం ఎంతున్నది, దానికి అనుగుణంగా అరే ప్రభుత్వాలు అంటే పేద ప్రజలను ఆదుకోవడానికి ఏర్పాటు కావాలి కానీ కులాల ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వడం, అదేవిధంగా కులాల ప్రకారం రిజర్వేషన్లు ఇచ్చినప్పటికీ కూడా ఆ కులాలలో పొందిన వాళ్ళే రిజర్వేషన్లు పొందడం, వాళ్ళే మళ్ళీ రిజర్వేషన్లు పొందడం, అందులో ఉన్నటువంటి అనేక మంది పేదవాళ్ళు మరింత పేదరికంలోకి నెట్టబడడం అనేది జరుగుతుంది అని అంటే నిజంగా ఈ రిజర్వేషన్ల ప్రక్రియలో కూడా మార్పు రావాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి అనేక మంది మేధావులు అంటున్నారు. కాబట్టి రిజర్వేషన్లు అనేటి పేద ప్రజలకు ఆర్థికంగా వాళ్ళు ఎదుగుదలకు ఉపయోగపడాలి కానీ వాళ్ళు దానికి అలవాటు పడిపోయి అక్కడే ఆగిపోయే విధంగా అట్లా ఉండకూడదని చెప్పేసి కూడా అనేక మంది మాట్లాడుతున్నారు. కాబట్టి చూడాలి మరి ఏది ఏమైనా 50%కి మించి రిజర్వేషన్లు ఇచ్చినట్లయితే అది చెల్లదని చెప్పేసి పాట్నా హైకోర్టు తీర్పిచ్చిందనంటే నిజంగా మరి ఇవాళ వీళ్ళు అనేక వాగ్దానాలు చేశారు. మొన్ననే కాంగ్రెస్ పార్టీ కూడా కామారెడ్డి సభలో ఒక డిక్లరేషన్ చేసింది, 42% బీసీలకు రిజర్వేషన్స్ ఇస్తామన్నారు. మరి 42% బీసీలకు రిజర్వేషన్స్ అది సాధ్యమవుతుందా? ఇవాళ ఈ కోర్టు తీర్పును చూస్తే అది కూడా నేతి బీరలో నేయి చెందమే అన్నట్టు వాళ్ళు మాటల్లో మాత్రం వాళ్ళ పార్టీ గెలుపు కోసమే 42% రిజర్వేషన్లు ప్రకటించి ఇవాళ అమలు చేస్తారా చేయరా, లేకపోతే మళ్ళీ కోర్టులో ఇది పెండింగ్ పడుతుందా, ఇలాంటి అంటే పరిస్థితులు అయితే ఇక్కడ కనబడుతున్నాయి ఈ వార్తల్ని బట్టి చూస్తుంటే. కానీ ఏది ఏమైనా ఈ దేశంలో అత్యంత ఎక్కువ కాలం అత్యంత
ఎక్కువగా నష్టపోతున్నది బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన బిడ్డలు. అనేక మంది పేదవాళ్ళు ఇవాళ శ్రమను నమ్ముకొని బతుకుతున్నటువంటి వాళ్ళు ఎక్కువ శాతం బీసీ సామాజిక వర్గంలో ఉంటారు. అలాంటి బీసీలకు కనీసం జనగణన కూడా చేపట్టినటువంటి పరిస్థితి ఉన్నది. ఏ కులాల వాళ్ళు ఎంత శాతం ఉన్నారు ఈ బీసీలలో, ఏ వృత్తిపైన ఆధారపడి ఉన్నారు, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏంటి అనేటివి ఆ విషయం కూడా తెలియకుండా ఇవాళ దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ బీసీల కులగణన చేపట్టకపోవడం అనేది అత్యంత దారుణమైన పరిస్థితి అని చెప్పేసి కూడా అనేక మంది బీసీ నేతలు మాట్లాడుతున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. భద్రాద్రి కరెంట్ భారమే అన్ని థర్మల్ కేంద్రాల కంటే బొగ్గు వినియోగం అధికం. యూనిట్ ఉత్పత్తి వ్యయం 6.03, భూపాలపల్లిలో అది 4.89 మాత్రం. కమిషన్కు సమర్పించిన జిన్కు ఏదైతే కాంగ్రెస్ వచ్చిన తర్వాత కరెంట్ పైన వివిధ రకాల్లో కాంట్రవర్సీలు తలెత్తున్నాయి. ఒకవైపు కరెంటు పోవడం, మరోవైపు థర్మల్ ప్లాంట్ల విషయంలో కావచ్చు. ప్రత్యేకంగా భద్రాద్రి థర్మల్ ప్లాంట్ విషయంలో అయితే చాలా వరకు కాంట్రవర్సీ నెలకొంది. అంటే వీళ్ళు నిజంగా ఈ ప్రాజెక్టులన్నీ కూడా ఏ రకంగా కడుతున్నారని అంటే వాళ్ళు కాంట్రాక్ట్ల కోసమో లేదా వాళ్ళ కమిషన్ల కోసమో ఇంకో రకంగా అనిపిస్తుంది. ఎందుకనంటే ప్రజలకు ఆడ పెట్టుబడి ఎంత అవుతుంది, మనకి ఇక్కడ దానివల్ల ప్రజలకు ఎంత మేరకు లాభం జరుగుతుంది, కొన్ని ప్రాజెక్టుల వల్ల మనము లాభం కంటే ఎక్కువ నష్టమే జరుగుతుంది అని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్నారు. మరి అలాంటి ప్రాజెక్టులు కట్టడానికి గల కారణాలు ఏంటి అంటే మీ యొక్క కాంట్రాక్ట్ల కోసమా, కమిషన్ల కోసమా, లేకపోతే ఎలక్ట్రల్ రూపంలో బాండ్ల రూపంలో వస్తున్నటువంటి ఆ ఫండింగ్ను మీ పార్టీకి తీసుకోవడం కోసమా, ఏ రకంగా మీరు ఈ ప్రాజెక్టులు నిర్మాణం చేస్తున్నారు అని చెప్పేసి అనేక మంది మేధావులు ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఏది ఏమైనా ఏ ప్రభుత్వం ఫామ్ అయినప్పటికీ ప్రజల యొక్క ఆర్థికంగా వాళ్ళు శక్తివంతులుగా తయారవ్వడం కోసం ఆ ప్రాజెక్టుల నిర్మాణం కావాలి. వాళ్ళు ప్రజలు సుఖశాంతులతో సుభిక్షంగా బ్రతికే విధంగా ఆ ప్రాజెక్టులు వాళ్ళకు ఉపయోగపడే విధంగా నిర్మాణం జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ వాళ్ళ ప్రాజెక్టు కడుతున్నప్పుడు దాంట్లో ఉపయోగం కంటే ఎక్కువ నష్టమే కలుగుతుందని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతుంటే నిజంగా మరి ఈ ప్రాజెక్టులు అది ప్రజలకు ఉపయోగం అంటే ప్రజలకు ఉపయోగార్థం కడుతున్నారా, లేకపోతే ఆ పార్టీలకు ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో డబ్బుల కోసం కడుతున్నారా అర్థం కాని పరిస్థితి ఉంది అని చెప్పేసి కూడా అనేక మంది మేధావులు అంటున్నారు. పటాన్చెరువు ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ సోదాలు, అక్రమ మైనింగ్ 300 కోట్ల అర్జన అభియోగాల నేపథ్యంలో ఆయన సోదరుడి నివాసంలో తనిఖీలు. రాష్ట్రంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు కలకలం రేపాయి. బారాసాకు చెందిన పటాన్చెరువు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి ఇంట్లో గురువారం ఈడీ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. వేకువజామున 5 గంటలకే పటాన్చెరువు రామ్ మందిర్ రోడ్లోని ఎమ్మెల్యే ఇంటితో పాటు అక్కడే శ్రీనగర్ కాలనీలో ఉన్న ఆయన సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి నివాసంలో సోదాలు జరిగాయి. తొలుత ఎమ్మెల్యేతో పాటు కుటుంబ సభ్యుల ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇది సాధారణమైపోయింది. ఏంటంటే అంతకుముందు పరిపాలించినటువంటి ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు లేదా ప్రజాప్రతినిధులుగా గతంలో ఉన్నటువంటి వాళ్ళ ఇళ్లలో ఇక ఆ పార్టీ ప్రభుత్వం పోయి మరో పార్టీ ప్రభుత్వం రాగానే ఇక వాళ్ళ మీద వీళ్ళు దాడులు చేయడం, అవి రకరకాల పద్ధతి. అంటే ఏదైనా కానీ దాడి చేయడం తప్పని కాదు. ఇక్కడ ఎవరు కరప్షన్కు గురైనా దాన్ని వెలికి తీయాలి. అది ప్రజల సంపద, ప్రజల సొమ్ము కాబట్టి ప్రజలకు చేరే విధంగా ఉండాలి. కానీ ఇక్కడ జరుగుతున్న తంతంతా కూడా ఎలా ఉంటుందంటే ఈ పార్టీ పోయి ఆ పార్టీ వచ్చినా, ఆ పార్టీ పోయి ఈ పార్టీ వచ్చినా, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ తన యొక్క నాయకత్వాన్ని కాపాడుకుంటూ వాళ్ళ దాంట్లో కూడా చాలామంది కరప్షన్కు అంటే కరప్షన్ చేసినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు. కానీ వాళ్ళ విషయంలో మాత్రం దాడులు జరగవు. అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే కరప్షన్ చేసినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఏ ఒక్కరన్నా లెక్క తీసిరా? అదేవిధంగా వాళ్ళ మీద ఏమైనా దాడులు జరుగుతున్నాయా అని అంటే ఎక్కడో 100కో 100కో 1 ఉంటే ఉండొచ్చు. కానీ మొత్తం మీద ప్రతిపక్షంలో ఉన్న పార్టీల లీడర్ల మీద వాళ్ళ మీద మాత్రమే ఈ ఐటీ దాడులు కానీ ఈడీ దాడులు కానీ ఇలాంటివి జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది అని అంటే నిజంగా ఇది ప్రజాస్వామ్యమా లేక పార్టీ స్వామ్యమా అర్థం కాని పరిస్థితి ఉందని చెప్పేసి కూడా అనేక మంది మేధావులు అంటున్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా జగన్ కక్షగట్టి దెబ్బతీశారు. త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తాం, అందరి సలహాలు తీసుకొని కార్యాచరణ ప్రకటిస్తాం. అడవిలా పెరిగిన తుంబ చెట్టు తొలగించాలని ఆదేశించారు. రాజధాని పర్యటనలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. అయితే గతంలో అమరావతి అని 2014లో అమరావతిని చంద్రబాబు తీసుకొచ్చారు. తర్వాత వచ్చిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ 3 క్యాపిటల్ సిటీస్ అంటూ వాళ్ళు తీసుకొచ్చారు. మళ్ళీ దాన్ని వచ్చేసి మళ్ళీ చంద్రబాబు అమరావతి ఏపీ క్యాపిటల్ సిటీ అని శంకుస్థాపన చేయడం జరుగుతుంది. నిజంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అమరావతి ఆగదు అనేటటువంటి హెడ్లైన్ చూసినట్లయితే మనకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అమరావతిని ఆగదు అని చెప్పేసి అంటున్నారు అని అంటే వాస్తవంగా ఇక్కడ ఒకటి మనం గమనించాలి.
గత ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వమైనా ఆ పార్టీ వ్యక్తులకు కానీ పార్టీ నాయకులకు కానీ వాళ్ళ పేర్లు పెట్టుకొని పనిచేస్తున్నప్పుడు ఆ పేరు ఉండకూడదు, మా పేరే పెట్టుకోవాలని చెప్పేసి ఇంకో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేర్లు తొలగిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా అదే ప్లేస్లో కనుక మనం సెక్రటేరియట్ నిర్మాణం చేసినట్లయితే లేదా అక్కడ రాజధాని కనుక నిర్మాణం చేసినట్లయితే ఆ అపోజిషన్ పార్టీ నాయకులకే ఆ పేరు చెందుతుంది. కాబట్టి అక్కడి నుంచి ఆ రాజధానిని పక్కన ఇంకో అంటే మిగతా చోట్లలో ఏర్పాటు చేయాలనేటటువంటి ఆలోచనలు చేస్తున్న పరిస్థితి ఇక్కడ వివిధ పార్టీలలో ఉన్నది. కాబట్టి ఇక్కడ మనము ఏ ప్రాజెక్ట్ అయినా సరే ఏది తీసుకొచ్చినా ఏ వ్యక్తుల పేర్లు లేకపోతే ఇంకొకరి పేర్లు కాకుండా ఏ పార్టీ నాయకులకు సంబంధించినటువంటి పేర్లు కాకుండా ఈ దేశం కోసం ఈ వివిధ రాష్ట్రాల కోసం పోరాటం చేసినటువంటి ఆ పార్టీలకు అతీతంగా పనిచేసినటువంటి వ్యక్తుల పేర్లు పెట్టినట్లయితే ఈ సమస్య తలెత్తే అవకాశం ఉండదని చెప్పేసి అనేక మంది అంటున్నారు. అదేవిధంగా ఇవాళ ఈ రాజధాని విషయానికి వస్తే ఇదే రాజధాని కనుక వేరే పార్టీ అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఫామ్ చేసిన తర్వాత అదే కనుక ఇప్పటి వరకు నిర్మాణం చేస్తుంటే ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెక్రటేరియట్ ఉండేది, అదేవిధంగా పరిపాలన యోగ్యతకు అనుగుణంగా అక్కడ రాజధాని ఉండేది. కానీ అది లేకుండా పోయింది అంటే దీనికి కారణం ఈ పార్టీ వ్యవస్థ. కాబట్టి పార్టీ వ్యవస్థలో మీ పార్టీ మా పార్టీ మీరా మేమా అన్నట్లు పోటీ పడుతున్నారు తప్ప నా ప్రజలకున్న సమస్యలు ఏంటి, వాటిని ఏ విధంగా పరిష్కరించాలి, ప్రజల ఇబ్బందులు ఎట్లా మనం తీర్చగలుగుతామనే ఆలోచన కరువవుతున్నటువంటి పరిస్థితి ఎన్నికల వ్యవస్థలో ఉందని చెప్పేసి అనేక మంది అంటున్నారు. సో మనం దిశలో ప్రధాన పేపర్లు చూసే ప్రయత్నం చేద్దాం. ఒక్కరోజు ముందే అందిన నీట్ పేపర్, పోలీసులకు అభ్యర్థి అనురాగ్ యాదవ్ వాంగ్మూలం, మావయ్య పేపర్ తెచ్చి ఇచ్చాడని వెళ్లారు, పరీక్ష రద్దు చేసేది లేదు సుప్రీంకోర్టు. హైకోర్టులో పిటిషన్ల విచారణలపైన స్టే, రీ ఎగ్జామ్ అడ్మిట్ కార్డులు విడుదల, విద్యా వ్యవస్థ నాశనం చేస్తున్న బీజేపీ అని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు. సూపర్ 8లో ఇండియా విక్టరీ, ఆఫ్ఘన్ జట్టుపై భారీ విజయం, 47 పరుగుల తేడాతో గెలుపు, సూర్య మెరుపు ఇన్నింగ్స్, బంతితో చెలరేగిన బుమ్రా, హర్షదీప్ అని వార్త చూడొచ్చు. లిస్టులో ఉన్నది రాష్ట్ర కేబినెట్ విస్తీర్ణపై మళ్ళీ డిస్కషన్, నిజ నిర్ధారణ కమిటీ, విజిట్పై ఆశావాహుల టెన్షన్, స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందు ప్రకటించాలని ఒత్తిడి, ముఖ్యమంత్రితో భేటీ కానున్న టీపీసీసీ నేతలు, నేడు కేబినెట్ భేటీ, రుణమాఫీ విధి విధానాల అర్హతలపై చర్చ. చూడాలి ఎవరికి ఇస్తారు ఈసారి మంత్రి పదవి. కోల్ వార్, సెంటర్ స్టేట్ మధ్య సింగరేణి బ్లాక్ల వేలం ఇష్యూ. 3 ఏళ్ల క్రితం 4 బ్లాకుల వేలానికి నిర్ణయం, అప్పట్లోనే ప్రధానికి రాష్ట్ర నేతలు లేఖలు, నాడు వ్యతిరేకించిన బీఆర్ఎస్, నేడు అదే విధానంలో కాంగ్రెస్ సర్కారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా నేడు హైదరాబాద్లో శ్రావణపల్లి బ్లాక్ యాక్షన్, శ్రావణపల్లిలో బ్లాక్ సింగరేణికి దక్కేనని చెప్పేసి వార్తను మనం చూసినట్లయితే చూడాలి. మరి ఇప్పుడు వీళ్ళు తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వల్ల ప్రజలకు ఎంత మేరకు ఉపయోగపడుతుంది, లేదా కాంట్రాక్టర్లకు కానీ పెట్టుబడిదారులకు కానీ ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేది చూస్తే కానీ మనకు అర్థం కాదు. నిజంగా ఏది ఏమైనా అది గవర్నమెంట్కు సంబంధించినటువంటి వాళ్ళకి దక్కితేనే బాగుంటుంది, అది ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి. అంతేగాని పార్టీ నాయకులకు లేదా వాళ్ళు కాంట్రాక్టుల రూపంలో కూడా చాలామంది పార్టీలో ఇటు నాయకులుగా ఉంటూనే వివిధ రకాల కాంట్రాక్టులు చేపడుతున్నటువంటి పరిస్థితి కొంతమందిది. అలాంటి వాళ్ళకు దక్కే విధంగా కూడా అనేక ప్రాజెక్టులు అనేక సందర్భాలు మనకు కనబడుతూ ఉంటాయి. కానీ ఆ పరిస్థితి లేకుండా చూడాలి. మరి చూద్దాం, కొంతకాలం వెయిట్ చేస్తే కానీ ఇది ఎవరికి దక్కుతుంది, ఏం జరుగుతుంది అనేది చూడాల్సిన అవసరం ఉంది. సింగరేణి విధ్వంసానికి బీజేపీ బీఆర్ఎస్ఏ కారణం, బ్లాక్ల వేలం నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. కొత్తవి ఏమో కానీ ఉన్నవి అమ్మేస్తున్నారు, సింగరేణిని ఖతం చేసేందుకు బీజేపీ కాంగ్రెస్ కుట్ర, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలు. వివస్త్రణను చేసి మర్మంగాలు కారం పూసి, నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో అమానుష ఘటన చోటు చేసుకుంది. భర్తతో గొడవ పెట్టుకుని ఇంటి నుంచి వెళ్ళిపోయిన చెంచు మహిళను 10 రోజుల పాటు గదిలో నిర్బంధించిన 2 దుండగులు ఆమెను వివస్త్రణ చేసి కండ్లు మర్మంగాల్లో కారం పూసి చిత్రహింసలకు గురి చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు బాధితురాలని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చెంచు మహిళకు చిత్రహింసలు, 10 రోజుల పాటు ఇంట్లో నిర్బంధం. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో అమానుష ఘటన, నిందితులను కఠినంగా శిక్షిస్తాం, మంత్రి జూపాలి కృష్ణారావు చేసిన. నిజంగా ఈ వార్తను చూస్తుంటే వీళ్ళు మనుషుల పశువుల అర్థం కాకుండా ఉన్నది. అసలు మనుషుల్లాగా పెరుగుతున్నారా లేకుంటే క్రూర మృగాల్లాగా పెరుగుతున్నారా నాకు అర్థం కాదు. ఒక తల్లో చెల్లో వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు లేరా, వాళ్ళకు జన్మనిచ్చింది అమ్మ కాదా? అరే కనీస కామన్ సెన్స్ లేకుండా పోతున్నది మహిళల మీద. ఏది ఏమైనా
ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం అవుతున్నాయి అని అంటే ఇక్కడ వీళ్ళకి చట్టాల మీద అవగాహన లేదు. ఇవాళ దిశ చట్టం చేసుకున్నాము, నిర్భయ చట్టం చేసుకున్నాము, అయినప్పటికీ ఆ చట్టాల మీద ప్రజలకు పూర్తిగా అవగాహన లేకుండా పోతుంది. వాటిని అమలులో కూడా చాలా లోపాలు కనబడుతున్నటువంటి పరిస్థితి ఉన్నదని చెప్పేసి అనేక మంది అంటున్నారు. కాబట్టి ఏది ఏమైనా ఇక్కడ మహిళలకు రక్షణ కరువు అవుతున్నది, రక్షణ లేకుండా పోతున్నది. భర్తతో గొడవ పెట్టుకొని బయటకు పోయినటువంటి ఆమె తిరిగి వాళ్ళ ఇంటికి వచ్చే పరిస్థితి లేకుండా నిజంగా ప్రాణాలతో బయటపడింది. కానీ ఒకవేళ ప్రాణాలు పోయే పరిస్థితే కదా. కాబట్టి మహిళలకు రక్షణ కరువు అవుతున్నటువంటి ఈ పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టాలి. దీనికి ప్రధాన కారణం మానసిక పరిపక్వత అనేది లేకుండా పోతున్నది. రాబోయే రోజుల్లో మరి ఇప్పుడు వస్తున్నటువంటి యువతరం కూడా చాలామంది మత్తుకు బానిసలు అవుతున్నారు, డ్రగ్కు ఎడిక్షన్ అంటే డ్రగ్ ఎడిక్టర్స్గా మారిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎక్కడ పడితే అక్కడ డ్రగ్ కూడా మార్కెట్లో దొరుకుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇక్కడ డ్రగ్ను అరికట్టాలి, మత్తు పానీయాలను అరికట్టాలి, అదేవిధంగా మానసిక పరిపక్వతను పెంచే విధంగా ఆ విద్యాలయాలు ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. అప్పుడే మహిళలకు రక్షణ దొరుకుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ సమాజం అంతా కూడా ఉన్నతంగా బ్రతికే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా వీళ్ళను దోషులైనటువంటి వాళ్ళను కఠినంగా శిక్షించి మరో సంఘటన ఇలాంటిది పునరావృతం కాకుండా చూడాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కేజ్రీవాల్కు బెయిల్ 1,00,000 పూచికత్తుపై మంజూరు చేసిన రౌస్ ఎవెన్యూ కోర్టు. లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ మంజూరైంది. 1,00,000 పూచికత్తుపై బెయిల్ మంజూరు చేస్తూ రౌస్ ఎవెన్యూ కోర్టు వెకేషన్ జడ్జి న్యాయ్ బిందు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు అనేటటువంటి వార్తను మనం చూడొచ్చు. నిజంగా ఒక సీఎంను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు అని అంటే మరి నిజంగానే దోష, లేకపోతే ఇక్కడ ఏమన్నా పొలిటికల్ ఎత్తుగడలు ఏమైనా ఉన్నాయా? ఇవన్నీ కూడా మనం కొంతకాలం వెయిట్ చేస్తే కానీ ఇది తెలిసే పరిస్థితి లేదు. కానీ ఏది ఏమైనా మొత్తం మీద ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అటు కేంద్రంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ ఇక్కడ అవినీతి ఆగడం లేదు, లంచగొండితనం ఆగడం లేదు, మహిళల మీద మానభంగాలు అత్యాచారాలు ఆగడం లేదు, హత్యలు ఆగడం లేదు, రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదు, కల్తీ విధానం అనేది అరికట్టబడడం లేదు, నిరక్షరాస్యత పెరిగిపోతూనే ఉన్నది, నిరుద్యోగ సమస్య పెరిగిపోతూనే ఉన్నది, ఇంకా ఆకలి చావులు జరుగుతూనే ఉన్నవి. కాబట్టి ఇవన్నిటికీ కారణం ఏంటంటే ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు పరిపాలన అందడం లేదు అనేది ఇక్కడ అర్థమవుతున్నది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దీన్ని మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని చెప్పేసి అనేక మంది మాట్లాడుతున్నారు. ప్రభాకర్ రావు బెయిల్ పిటిషన్ డిస్మిస్ నిరాకరించిన నాంపల్లి కోర్టు. ఎస్ఐబి మాజీ చీఫ్ అరెస్ట్కు రంగం సిద్ధం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా అనుమానిస్తున్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కోసం దాఖలు చేసిన పిటిషన్ నాంపల్లి కోర్టు గురువారం డిస్మిస్ చేసింది. దీంతో పోలీసులు ఇంటర్పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసే ప్రక్రియను స్పీడ్ అప్ చేసి ఆయనను అరెస్టు చేసేందుకు సిద్ధమవుతున్నారు. చూడాలి దీన్ని అరెస్ట్. ఒకసారి ప్రభాకర్ రావు అరెస్ట్ అయితే చాలామంది నాయకులు బయటకు వస్తారు గతంలో చేసిన అవినీతి దాంట్లో. నేటి నుంచి జగన్ అక్రమస్తుల కేసు విచారణ 127 డిశ్చార్జ్ పిటిషన్లను విచారణ చేపట్టనున్న సిబిఐ కోర్టు. మరో 13 మంది కారు దిగనున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి చేరేందుకు సిద్ధం. ఇప్పటికే 3 జాయిన్. త్వరలో గద్వాల్ ఎమ్మెల్యే చేరిక. మరో 8 మంది కోసం ప్రయత్నాలు. బీఆర్ఎస్ ఎల్పీ విలీనానికి హస్తం ప్లాన్. అసెంబ్లీ కంటే ముందు జరిగేలా స్ట్రాటజీ. బీఆర్ఎస్కు చెందిన 13 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరేందుకు రెడీ అయినట్టు ప్రచారం జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే ఓ నేత పార్టీ మారే ఎమ్మెల్యేలతో రెగ్యులర్గా టచ్లో ఉంటున్నట్టు తెలుస్తుంది. అయితే ఒక్కరిద్దరు కాకుండా బీఆర్ఎస్ ఎల్పీ ఆ విలీనం కోసం కావాల్సిన సంఖ్యపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టినట్టు సమాచారం. జూలై 2వ వారం నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరిగే ఛాన్స్ ఉంది. ఆలోపు అన్నీ అనుకున్నట్టు జరిగితే బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ సభాపక్షంలో విలీనం ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ పెట్టుకున్నట్టు తెలుస్తుంది. దీనివల్ల ప్రజలకు ఉపయోగం ఏమున్నది? ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళను ఆ బీఆర్ఎస్ ఎల్పీని మొత్తం కాంగ్రెస్లోకి విలీనం చేసుకోవాలని అంటే ఇవాళ ఆ పార్టీ బలం తగ్గి ఈ పార్టీ బలం పెరుగుతుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? ప్రజలకు ఏం ఉపయోగం ఉన్నది దీనివల్ల అంటే నాయకులు ఏ పార్టీ అధికారాన్ని ఫామ్ చేసినా కానీ నాయకులు మాత్రం వాళ్ళే కనబడుతున్నారు. వాళ్ళ వారసత్వ రాజకీయాలకు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది, కుటుంబ రాజకీయాలకు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇక్కడ ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలి. ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ప్రజలకు మేలు జరగాలి, అంతేగాని పార్టీ నాయకులకు మేలు జరుగుతుంది. ఆ పార్టీ కూడా ధన రాజకీయాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కుటుంబ రాజకీయాలు, వారసత్వ రాజకీయాలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. కాబట్టి పార్టీ స్వామ్యం అనేది కనబడుతుంది తప్ప నా ప్రజాస్వామ్యం కనబడతలేదని చెప్పేసి కూడా కొంతమంది మేధావులు మాట్లాడుతుంటే నిజంగా దీని విషయంలో కూడా అధ్యయనం చేయాలనే ఆలోచన కలుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. నిజంగా చూడాలి మరి
ఈ పరిస్థితి ఎప్పుడు మారుతుంది, ఎట్లా మారుతుంది అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. నమస్తే తెలంగాణలో ప్రధాన వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం. హామీల భారం చూపండి మార్గం. బోస్టన్ కన్సల్టెన్సీతో కర్ణాటక సర్కారు ఒప్పందం. నిధుల సమీకరణ, ఆదాయం పెంపుపై సలహాలు ఇవ్వాలండి. ప్రైవేట్ కన్సల్టెన్సీని ఆశ్రయించిన కర్ణాటక ప్రభుత్వం 6 నెలలకు ఫీజు కింద ఏకంగా 9.5 కోట్లు చెల్లింపు. అలవిగాని 5 గ్యారంటీలతో ప్రభుత్వం ఆగమాగం. స్కీముల అమలు కోసం ఇప్పటికే ప్రజలపై ఛార్జీల భారం అనే వార్తను మనం చూసినట్లయితే నిజంగా 9.5 కోట్లు చెల్లింపులు, 6 నెలలకు ఫీజు కింద ఏకంగా 9.5 కోట్ల చెల్లింపులు అని అంటే అది కూడా ఒక ప్రైవేట్ సంస్థ యొక్క సలహాలు సూచనలు తీసుకుంటుందంటే మరి నిజంగా ప్రభుత్వంలో చాలామంది మేధావులు ఉంటారు, ఇంజనీర్లు ఉంటారు, ప్రభుత్వ సలహాదారులు ఉంటారు. అసలు మొత్తం ఎంటైర్ రాష్ట్రాన్ని నడిపేది ప్రభుత్వం. కాబట్టి ప్రభుత్వం దలుచుకుంటే కావలసినటువంటి సమాచారం తీసుకోవచ్చు, కావలసినటువంటి అవగాహనతో కూడిన అనేక రకాల అవగాహనతో కూడినటువంటి అనేక మంది మేధావులు ఉంటారు. వాళ్ళందరినీ కాదని ఇలా ప్రైవేట్ సంస్థ మీద ఆధారపడుతున్నది అని అంటే ఇక మరి ప్రైవేటు వ్యక్తుల ద్వారా, ప్రైవేట్ పార్టీల ద్వారా అంటే ప్రభుత్వాలు ఫామ్ అవుతున్నాయి కాబట్టి ఇండైరెక్ట్గా ప్రైవేట్ సంస్థలకు ఉపయోగపడే విధంగా ఏమైనా కార్యక్రమాలు జరుగుతున్నాయో తెలియదు. కానీ మొత్తం మీద అయితే అత్యంత గొప్ప శక్తివంతమైనటువంటిది ఆ రాష్ట్రానికి రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా అత్యంత గొప్ప శక్తివంతమైనటువంటిది ఈ దేశానికి కేంద్ర ప్రభుత్వం. కాబట్టి ఇలా ప్రభుత్వాలే ప్రైవేట్ సంస్థల దగ్గరికి పోయి సలహాలు సూచనలు అడుగుతున్నాయి అని అంటే ఇక మన ప్రభుత్వం ఏ విధంగా ఎలాంటి అక్రమాలకు, ఎలాంటి అవినీతికి పాల్పడే అవకాశాలు ఉన్నాయో మనం దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుందని చెప్పేసి అనేక మంది మాట్లాడుతున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఆ రుణమాఫీ ఒకే దఫాలో నేటి క్యాబినెట్ భేటీలో అదే ప్రధాన ఎజెండా. చూడాలి క్యాబినెట్ భేటీ తర్వాత రుణమాఫీపై ఏ విధంగా వాళ్ళ అజెండా ముందుకు తీసుకెళ్తారనే విషయం. ఎందుకంటే వచ్చే మున్సిపల్ ఎలక్షన్లో కావచ్చు, లేకపోతే సర్పంచ్ ఎలక్షన్లో వాళ్ళ వీటిపైన ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం ఒకవేళ కనుక 2 లక్షల రుణమాఫీ ఒకే సమయంలో కనుక వాళ్ళు రుణమాఫీ చేసినట్లయితే స్థానిక సంస్థలలో ఖచ్చితంగా ఎక్కువ శాతం ఆ పార్టీకి ఓట్లు వచ్చే అవకాశం ఉన్నది. మరి వీళ్ళు ఏం చేస్తారనేది కొంతకాలం వెయిట్ చేస్తే కానీ మనకు అర్థం కాదు. కానీ ఏది ఏమైనా మీ పార్టీ గెలుపు లక్ష్యంగా మీరు ఆలోచించకండి. నా ప్రజలకు, నా రైతాంగానికి సకాలంలో కనుక మీరు రుణమాఫీ చేసినట్లయితే ఇవాళ బ్యాంకుల దగ్గర చాలామంది రైతులు డిఫాల్టర్లుగా మారుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఆ పరిస్థితి పోయి రైతాంగం కొద్ది గొప్ప కొంత ఆర్థిక వెసులుబాటు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సకాలంలో మీరు రైతాంగానికి 2 లక్షల రుణమాఫీ ఇచ్చిన హామీని నిలబెట్టుకొని మీరు ఆ రుణమాఫీ చేసినట్లయితే రైతులు కొంత వాళ్ళకు వెసులుబాటు కలిగే అవకాశం ఉంటుంది. అంతేకాదు చాలామందికి ఇప్పటికే రైతాంగం అటు వర్షాలు లేక గ్రామీణ ప్రాంతాలలో దున్నుకున్నారు రెడీగా, కొన్ని చోట్ల అక్కడక్కడ విత్తనాలు వేసారు, వేసిన విత్తనాలు ఇప్పటికీ మొలవనటువంటి పరిస్థితి ఉంది నీరు లేక. కాబట్టి రైతాంగం చాలా నష్టపోతున్నది. వ్యవసాయ శాఖ అనేది ఒకటి ఉంటుంది మన రాష్ట్రంలో, కానీ ఆ వ్యవసాయ శాఖ మరి రైతులకు ఎందుకు గైడ్ చేయలేకపోతుందో అర్థం కావడం లేదు. కాబట్టి రైతాంగానికి కావలసిన సలహాలు సూచనలు ఇస్తూనే ఏ రకమైన పంటలు వేయాలి, ఏ రకమైన పంటలు వేస్తే ఎంత దిగుబడి వస్తుంది, అసలు ఈ సారవంతమైన నేల ఏ పంటకు ఉపయోగపడుతుంది, మరి ఇక్కడ నీటి లభ్యత ఎలా ఉంది, కాబట్టి ఇక్కడ ఆరుతడి పంటలు వేస్తే బెటరా లేకపోతే వరి ధాన్యాలు వేస్తే బెటరా, ఇలాంటివన్నీ కూడా రైతాంగానికి సలహాలు సూచనలు ఇస్తూ రైతులను ఆర్థికంగా శక్తివంతులను తయారు చేసే విషయంలో ఇక్కడ వ్యవసాయ శాఖ ప్రముఖ పాత్రను పోషించాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ వ్యవసాయ శాఖలో ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తున్నట్లు, అదేవిధంగా ఆ అధికార యంత్రాంగాన్ని పనిచేయించాల్సినటువంటి బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నటువంటి ఈ పాలకులు ఏం చేస్తున్నట్లు, మొత్తం మీద రైతాంగం మాత్రం రోజు రోజుకు అప్పుల పాలయ్యి ఆత్మహత్యలకు దారి తీస్తుంటే మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు ఒకసారి ఆలోచించాలని చెప్పేసి అనేక మంది మేధావులు అంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తేరుకొని రైతాంగానికి జరుగుతున్నటువంటి అనేక నష్టాలను మీరు వాళ్ళను ఆ నష్టాలను పూడ్చడం ద్వారా రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవి ఈరోజు ఉన్నటువంటి మార్నింగ్ న్యూస్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి ఎస్టుడే న్యూస్ తెలుగు.